నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ ఇప్పుడు ఏ పరిస్థితికి చేరుకుందో ఆ పరిస్థితి నుంచి బయటపడే ఫార్ములాస్ ఏమైనా మిగిలి ఉన్నాయా? మనం గత దశాబ్దంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఏమైనా ఉందా? పతనం వైపు పయనిస్తున్న హైదరాబాదుని మనం జోలపాట పాడి ఆ పతనాన్ని ఆపగలమా? హైదరాబాదుకు జరుగుతున్న నష్టమేమి, దానికి మనం అనుకుంటున్న పరిహారం ఏమి? రియల్ ఎస్టేట్ మిత్రులందరూ, రియల్ ఎస్టేట్ వైరం ఉన్న వాళ్ళందరూ, నేను చెప్పే విషయం గంభీరమైన విషయం. పాజిటివ్ యాటిట్యూడ్తో, ఒక నెగటివ్ బయాస్తో వినవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్య ఏమి, ఆ సమస్యకి ప్రభుత్వము విరుగుడు ఆలోచించాలన్నా, ఎవరు ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? ఇవాళ బ్లాక్ అండ్ వైట్గా, ఎలాంటి బేషిజాలు లేకుండా డైరెక్ట్ సొల్యూషన్ వైపు మనం దృష్టి సారిద్దాం. నేను చెప్పిన ఈ పరిహారాలు మాత్రమే హైదరాబాద్ని పతనం నుంచి రక్షించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ భాగ్యనగరము, పేరులోనే భాగ్యం ఉంది. లక్ చాలా బాగా పనిచేసింది. కానీ లక్ ఇక పనిచేయదు అనే సందర్భం వచ్చేసింది. కాస్త ప్రాక్టికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా నడుచుకుంటే హైదరాబాద్ మళ్ళీ తన పాత పూర్వ వైభవాన్ని మళ్ళీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ తన ఇమేజ్ని పదింతలు చేసి మురిసిపోతుంది. గ్రౌండ్ రియాలిటీస్ చూస్తే రియల్ ఎస్టేట్ ఏ కలలు గంటూ ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఉంది. మీరు ఇమాజిన్ చేయండి, మీరే ఒక ఇన్వెస్టర్. ప్రభుత్వము దాదాపు బుక్స్ పైన 8 లక్షల కోట్ల అప్పుతో సతమతం అవుతుంది. బేసిక్ గవర్నమెంట్ రన్ చేయడానికి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటుంది. కానీ ఒకవైపు మీకు వినిపిస్తున్న వార్త ఏమంటే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. సరే, ప్రభుత్వం పర్ఫామ్ చేస్తలేదు. హైదరాబాద్ ఆటో పైలట్ మోడ్లో ఉంది. హైదరాబాద్ అంతర్గతంగా చాలా గట్టిగా ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా హైదరాబాద్లో పెరుగుతుంది.
అని అనుకుందాం. కానీ ఎంతకాలం అలా అనుకుంటాం? ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రభుత్వం చెప్తున్న మాటలకు విలువ ఉంటుందా? ప్రభుత్వ సహాయం లేకుండా హైదరాబాద్ పెరుగుతుందా? హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు ప్రభుత్వమే తన నోరుతోనే తానే చెప్పినట్టుంది. టోటలీ డిస్మాంటిల్ అయిపోయిన ప్రభుత్వం, అంటే ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వలేదు. ఏ ప్రాజెక్ట్ చేసినా అప్పులతోనే స్టార్ట్ చేయాలి, అప్పులే మిగిలిపోతున్నాయి. కానీ ప్రభుత్వమే చెప్తుంది ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇస్ హైదరాబాద్ అని. ప్రభుత్వం నిస్సహాయంగా మారినాక ఒక సిటీ బ్రహ్మాండంగా గ్రోత్ ఎలా జరుగుతుంది? గవర్నమెంట్ విచ్ ఇస్ డెట్ రిడన్, యాజ్ told by the government itself. But how can the same government claim that the city of Hyderabad is growing without any bounds? చాలా విచిత్రమైన స్టేట్మెంట్స్. చేతగాని ప్రభుత్వము తాను పాలిస్తున్న రాజధాని బాగా అభివృద్ధిలోకి వస్తుంది అనడం పరస్పర విరుద్ధమైన మాటలు కావా? ఇది సోకాల్డ్ గ్రోత్ ఎంథూజియాస్ట్స్ ఉంటారు కదా, అంటే ఎప్పుడు గ్రోత్ గ్రోత్ అని పిచ్చి పిచ్చిగా వాగుతుంటారు. వీళ్ళకు ఈ లాజిక్ ఎట్లా డైజెస్ట్ అవుతుంది? ప్రభుత్వం సహాయం లేకుండా, ప్రభుత్వం ఊతనివ్వకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లేకుండా రియల్ ఎస్టేట్ లాంటి ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది? నేను సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఒక 10th క్లాస్ పిల్లవాడు కూడా దీనికి అగ్రి అవుతాడు. సబ్జెక్ట్ పెద్దదైనా ఒక 10th క్లాస్ పిల్లవాడికి అర్థమైపోతుంది మనం ఏం మాట్లాడుకుంటున్నాము. ఇది ఒక అంచనా. అయితే ప్రభుత్వము అంటే డెట్లో ఉన్న ప్రభుత్వం, అప్పులతో కూరుకుపోయిన ప్రభుత్వము ఇంకో విచిత్రమైన పని చేస్తుంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. డబ్బులు లేని ప్రభుత్వం ఏమి శ్రమిస్తుంది, ఎట్లా శ్రమిస్తుంది అంటే మనం క్లియర్లీ చూడొచ్చు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. తన పరిధిలో ఉన్న 13,000 ఎకరాలను ఎరవేసి ప్రాక్టికలీ ఎక్కడ అభివృద్ధి కావాలనో దాన్ని విస్మరించి మరొక చోట అభివృద్ధి తీవ్రంగా జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రస్తుత పాలనా పరిధిలో ఉన్న హైదరాబాద్ని విస్మరించి ఎక్కడో దూరం పడేసినట్టున్న ఒక 50 కిలోమీటర్ల దూరం ఉన్న ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ అదే అనటంలో లాజిక్ ఏముంది? ఏ సన్నాసి అయినా ఒప్పుకుంటాడా? కానీ ప్రభుత్వం ఒప్పుకోమంటుంది. ప్రభుత్వం ఒప్పుకోమంటుంది అంటే ఒప్పుకున్నాము అంటే మనం సన్నాసులం అని అర్థం, అంతే కదా? ప్రభుత్వం సన్నాసులు అనుకొని ఇటువంటి ప్రపోజల్ పెడితే మనం ఒప్పుకున్నామంటే మనం సన్నాసులం అని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. అయితే సెకండ్ ప్లాన్ కూడా ఫెయిల్యూరే. మరి హైదరాబాద్ కర్మ దీనితో ముగిసిపోతుందా? ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. బిల్డర్స్ వీళ్ళంతా నేను చెప్పింది కామ్గా వినండి. మనం మీకు రెంటల్ మార్కెట్ ఎందుకు ఇక్కడ తక్కువ ఉంది అక్కడ ఎక్కువ ఉంది దానికి పరిష్కారం ఏమి చెప్పిన,
మరి రియల్ ఎస్టేట్ ప్రభుత్వం ఏలు పెట్టకుండా గ్రో కాగలదా? అయితే దీంట్లో ఏలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఏ ఏలు, ఎలాంటి ఏలు, ఎక్కడెక్కడ పెడుతుంది, ఇది చాలా ముఖ్యం. అసలు ఏలు పెట్టడం అంటే ఏంటి? ప్రభుత్వం ఒక తప్పుడు విధానం ఎంచుకుంది. అదేమంటే తాను చూపించిన డైరెక్షన్, తాను పాయింట్ చేసిన ఏరియా ఇది అభివృద్ధిలోకి వస్తుంది అని ప్రభుత్వం తన నోటితో చెప్పడం హైదరాబాద్ పాలిట శాపంగా మారుతుంది. అంటే మీరంతా ఒప్పుకోకపోతుండొచ్చు, ప్రభుత్వమే స్వయంగా తన నోరుతోనే తన ఏలుతోనే చూపిస్తూ ఇక్కడిక్కడ అభివృద్ధి జరుగుతుంది అనడంలో తప్పేముంది? ప్రభుత్వమే సూచిస్తుంది ఇక్కడిక్కడ డెవలప్ అవుతుందని. మరి డెవలప్మెంట్ ఈజీ కదా, ప్రభుత్వ నోటితోనే వస్తున్న మాటలను మనం ఈజీగా నమ్మి అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. అయితే ఇక్కడ మన హైదరాబాద్ వాసులు కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళకు భరోసా కలుగుతలేదు. ప్రభుత్వం ఏలు ఎక్కడ పెడుతుందో, ప్రభుత్వం ఏ డైరెక్షన్ చూపిస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి, అరే మేము ఏలు పెడుతున్నాము, చూపిస్తున్నాము, ఇక్కడే అభివృద్ధి అంటున్నా ఎవడొస్తలేడు ఎందుకు? ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో మేము మళ్ళీ ఆక్షన్ పెట్టి 100ది 250 270 కోట్లకు అమ్మినా ఎవరికి ధైర్యం వస్తలేదు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకు? ముందేమో మంచి జరిగింది, తర్వాత ఏం అన్యాయం జరుగుతుంది? ఇది ప్రభుత్వానికే అంతు చిక్కని ప్రశ్న. మేమే స్వయంగా లీగల్గా సేఫ్ ఏరియాస్ చూపిస్తుంటే ప్రజలు ఎందుకు నమ్ముతలేరు? ఇది ప్రభుత్వం ముందున్న ఒక విచిత్రమైన క్లిష్టమైన ప్రశ్న. ప్రభుత్వంపై భరోసా ఎందుకు సన్నగిల్లుతుంది? ప్రభుత్వం ప్రజలతో న్యాయంగా వ్యవహరిస్తలేదు. ప్రభుత్వం తనకిష్టం వచ్చినట్టు తనమిష్టం వచ్చిన చోట ఖర్చు పెడుతుంది. ప్రజలు ఆశించిన చోట మొండి చేయి చూపుతుంది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద తప్పేమంటే తనకిష్టం వచ్చిన చోట అభివృద్ధి అంటుంది, ప్రజలు ఇష్టపడిన చోట మా దగ్గర డబ్బులు లేవు అంటుంది. అది ఏ ఏరియా అయినా కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, చదువు కానివ్వండి, ఇతరత్ర సదుపాయాలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, వాటర్ ఏమైనా తీసుకోండి. అంటే ప్రభుత్వానికి నచ్చాలి. ప్రజలకు ఆ స్కీమ్ నచ్చదా, ప్రజలకు ఆ ప్లేస్ నచ్చదా, ఇర్రెలవెంట్. ప్రభుత్వానికి నచ్చింది. ప్రజలు కూడా చాలా ఇంటెలిజెంట్గా తయారవుతున్నారు. ఇదే ప్రభుత్వాన్ని ప్రజలు ఏం అడుగుతున్నారంటే, ఇంత మాట్లాడుతున్న నీవు ఎంతకాలం ఉండగలవు? ప్రభుత్వం ఎంతకాలం ఊపిరి పట్టుకొని ఉండగలదు? మీరు చెప్పకపోయినా ప్రభుత్వానికి మీ పరిస్థితి తెలుస్తుంది కదా. మరి ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. నీ మీసాలకు నీకు రంగేసే సామర్థ్యం ఎంతకాలం వరకు ఉంది? అంతే, నీ దగ్గర ఉన్న డై ఎన్ని రోజులు పనిచేస్తుంది? మేమంతా చూస్తున్నాం, నువ్వు వైట్ హెయిర్ని డై చేస్తున్నావు, కరెక్టే. ఎంతకాలం డై చేయగలం? అంటే ఎంతకాలం షో ఆఫ్ చేయగలం? ఎంతకాలం అభివృద్ధి నీ చేతిలో ఉంది అని ప్రూవ్ చేయగలం? నేను డై అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నీ మీసాలు ప్రస్తుతానికి నల్లబరుచుకుంటున్నావు, డై వేసుకుంటున్నావు.
ఆ డై వేసే సామర్థ్యం ఎంతకాలం వరకు ఉంది, దానికి గ్యారంటీ ఏముంది అని ప్రజలు ఎంచక్కా అడుగుతున్నారు. ప్రాక్టికలీ మనం ఆలోచిస్తే హైదరాబాద్ ఆటో పైలట్ మోడ్లో ఉన్నదని గత 7-8 సంవత్సరాలుగా మనం గట్టిగా వింటున్నాం కదా. ఆటో పైలట్ మోడ్లో ఉన్న హైదరాబాద్ సెల్ఫ్ సస్టైనింగ్ మార్కెటింగ్ మోడల్లో పోయి ఆటోమేటిక్గా ఇక్కడ అనుకూలమైన ప్రదేశం అని ఫారిన్ ఇన్వెస్టర్స్ వెతుక్కుంటూ వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. కానీ మనం వణుకుతూ చలికి వణుకుతూ ఒక దేశానికి పోయి అక్కడ పాల్గొని రండి రారండి అని చెప్పి మొత్తుకొని ఇక్కడ వచ్చి 200 కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ పెట్టినా ఎవడు రావడానికి సిద్ధంగా లేడు. ఏ తెల్ల చర్మం వాడు మిమ్మల్ని నమ్ముతలేడు. కేంద్ర ప్రభుత్వంతో మీకు సఖ్యత లేదు అని తెలిసిన బుర్రున్న చాలా మంది రిస్క్ తీసుకొని మీ స్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. మీ వైరము సాధారణంగా లేదు. ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ని తిట్టడం పబ్లిక్గా, ఇది దేన్ని సూచిస్తుంది అంటే మీ మధ్యలో ఉన్న అసహ్యమైన సంబంధాన్ని సూచిస్తుంది. ఒక కేంద్ర మంత్రిని బార్డర్ కూడా దాటనీయను అని ఒక చీఫ్ మినిస్టర్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఏమంటారు అనిపిస్తుంది అంటే, ఒక కేంద్ర మంత్రిని ఒక చీఫ్ మినిస్టర్ బెదిరిస్తున్నాడు అంటే వీళ్ళ మధ్యలో సఖ్యత ఎంత చక్కగా ఉంది. రేపు ఏమైనా స్టేట్లో తేడా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుందా అంటే ఆదుకోదు. స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేస్, ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం కూడా క్లియర్లీ వినండి. మీరు చేస్తున్న గిమిక్కులు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్పై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. మీరు వాడుతున్న భాష రాజకీయంగా మీకు లాభం చేకూర్చిన ఆర్థికంగా తీవ్రమైన నష్టాలు చేకూరుస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ జరుగుతుంది ఎకనామిక్స్లో. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అభివృద్ధిలో ఏలుకు పెట్టకపోతే అంత మంచిది. ప్రభుత్వానికి తోచిన అభివృద్ధి అది ఇండస్ట్రీస్ అభివృద్ధి అనుకుంటలేవు, మీ విచ్చలవిడితనం అనుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ వినాలి, మీరు ఏ అభివృద్ధి అని అనుకొని సభలు పెడుతున్నారో ఆ సభలను ఇండస్ట్రీ ఒక నెగటివ్ బయాస్తో చూస్తుంది. మీ విచ్చలవిడితనం అనుకుంటుంది కానీ దాని అభివృద్ధి అంటలేదు. మీకు పొల్యూషన్పై ఒక స్టాండ్ లేదు, మీకు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనీపై క్లారిటీ లేదు, భూములు ఎక్కడ ఎరేయాలి, ఎక్కడ ఎరచూపాలి, ఎంతవరకు చూపాలి అనే ఇంగిత జ్ఞానం లేదు. ఒకవైపు 50 ఎకరాలు గ్రీన్ ఫార్మాకు ఇస్తూ ఇంకో 50 ఎకరాలు సల్మాన్ ఖాన్కి ఇవ్వటం ఏంటి? దాదాపు 100-200 ఎకరాలు కపిల్ దేవ్కి ఇవ్వటం ఏంటి? దాని మధ్యలో అంబానీకి 200 ఎకరాలు ఇవ్వటం ఏంటి? ఇదంతా పక్కన పెడితే భూములు ఇచ్చిన రైతులు అడగకున్నా మీరు వాళ్ళకు ప్లాట్లు ఇవ్వటం ఏంటి? అంటే అడగకున్నా ఇవ్వనంత ధనవంతులా మీరు అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే మీ మాటలకు మీ చేతలకు పొంతన లేదు. పొంతన లేని ఆన్సర్స్ ఇస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు, ఇన్వెస్టర్స్ నమ్మరు. కనుకనే హైదరాబాద్ పరిస్థితి ఈ స్థాయికి వచ్చింది. ప్రభుత్వాలు ఇంకోటి చమత్కారంగా వ్యవహరిస్తున్నాయి.
ప్రతి ఒక్కరికి తెలంగాణ గుండెకాయ అయినా లేదా హైదరాబాద్ గుండెకాయ అయినా సాఫ్ట్వేర్ సెక్టర్ కుదేలైపోయింది. ఏమీ చేయలేని దయనీయ పరిస్థితికి వచ్చి లక్షలాది మందికి జాబ్స్ ఊడుతున్నాయి అని పబ్లిక్గా అందరికీ తెలుస్తున్నా ప్రభుత్వము రియల్ ఎస్టేటు అసలు ఏం కానట్టు, సేల్స్ నార్మల్గా ఉన్నట్టు, ఫస్ట్ డే సేల్స్ 500 ఫ్లాట్లు అమ్ముడు పోయినట్టు, ఇలాంటి అంటే డెరగేటరీ అంటే అవమానపరిచే విధంగా మీ వైఖరి ఉంటే ఎవడైనా ప్రభుత్వం చెప్పిన మాటలు వింటారా? పబ్లిక్లీ సాఫ్ట్వేర్ సెక్టర్లో అట్రిషన్ రేట్స్ ఒకవైపు అయితే ఇంకోవైపు వీళ్ళే తీసేస్తున్న జనాలను చూస్తే దాదాపు 40-50% మంది ఎఫెక్ట్ అవుతుంటే అది మీ గుండెకాయ హైదరాబాద్ని నడిపించే అదే ఇండస్ట్రీ అయితే మరి మీరు చెప్పే మాటలకు ఆ ఇండస్ట్రీ పతనానికి ఏమైనా పొంతన ఉందా? లేదు. అందుకోసమే హైదరాబాద్ మీరు అనుకున్నట్టు ర్యాపిడ్గా గ్రో అవుతలేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పరస్పరంగా సహాయం చేసుకోబోయి ఒకరి పీక ఒకరు నొక్కినట్టుంది. ఒకవైపు వెస్ట్ హైదరాబాదులో అభివృద్ధి చేస్తామని పొలిటీషియన్స్ అటువైపే చూడటం, ప్రజలు కూడా పర్యవసానాలు చూడకుండా ఎంత కాస్ట్ అయినా అక్కడనే ఇన్వెస్ట్ చేయడం, సడన్గా ప్రభుత్వాలు మారి తమ వైఖరి మారుతుంది కానీ ప్రజల దగ్గర ఉన్న డబ్బు యొక్క వైఖరి మారటంలో కొన్ని దశాబ్దాలు పడతాయి. మీరు వెస్ట్ అనగానే వెస్ట్ పోయారు ప్రజలు, మీరు సడన్గా తిరిగి దాన్ని సౌత్ ఈస్ట్ అనగానే అదేమి విండ్ మిల్ కాదు, గాలి ఎక్కడ వస్తే అక్కడ తిరగడానికి. దానికి ఒక స్టేచర్ ఉంటుంది, దానికి ఒక రిజిడిటీ ఉంటుంది. మనీకి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కానీ లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు పొద్దున్న లేవగానే ఈస్ట్, నెక్స్ట్ మధ్యాహ్నం కల్లా నార్త్, ఇంకోటి సౌత్ అంటే నడవదండి. వైఖరిలో గుణాత్మకంగా స్లోగా మార్పు రావాలి, అప్పుడే సిటీ డెవలప్ అవుతుంది. నేను చెప్పేవన్నీ ఆణిముత్యాలు, ఎవడు చెప్పాడు ఇట్లా యూట్యూబ్లో ఎవడు చెప్పాడు ఇట్లా. నేను చెప్పేవి ఆణిముత్యాలు, ఇండస్ట్రీ కోసం చెప్తున్నా. మీ వైఖరి చేంజ్ అయితే రియల్ ఎస్టేట్ గతి చేంజ్ అవుతుంది. గతి అంటే పేస్. మీరు ఇలాగే మొండి వైఖరితో చిల్లర వ్యవహారాల్లో ఇరుక్కొని చిల్లర బొల్లర మాటలు మాట్లాడినంటే రియల్ ఎస్టేట్తో పాటు మీ పుట్టితో పాటు ఇండస్ట్రీ పుట్టితో పాటు జనాల పుట్టి కూడా మునిగిపోతుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మీకు గ్రోత్ ఎలా వస్తుంది? నేటి సమాజంలో ప్రభుత్వం పాత్ర ఏమి? గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఎనేబులర్. అది ఎనేబులర్. మనం ఇల్లు కడుతుంటే మధ్యలో సపోర్ట్ బీమ్స్ పెడతాం కదా, అలాంటిది ప్రభుత్వం రోల్. ఒక్కసారి ఫ్లోర్ ఆ గట్టి పడ్డాక తీసేస్తారు. అంటే పర్మనెంట్గా ఉండవు అవి సపోర్ట్ స్ట్రక్చర్స్. ఆ సిమెంట్ కాంక్రీట్ గట్టి పడే వరకు సపోర్ట్ స్ట్రక్చర్స్ పనిచేయాలి ప్రాక్టికలీ. అది పర్మనెంట్గా పడతా అంటే అది ఇల్లు కాదు. సేమ్ ప్రభుత్వం కూడా. ప్రభుత్వం సమాజాన్ని ఒక సపోర్ట్ స్ట్రక్చర్ ఇవ్వాలి. ఇండస్ట్రీకి కూడా ఎదగడానికి క్లైమేట్ క్రియేట్ చేయాలి. ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా దిగరాదు. దిగితే దాని పరిస్థితులు కొన్నేళ్ల తర్వాత ఇట్లయితాయి. అంటే ఇండస్ట్రీ కూడా కంప్లీట్లీ రేషన్ కార్డుల లాగా ప్రభుత్వంపై డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇక్కడనే పతనం మొదలైంది. అంటే ప్రభుత్వం సహాయం లేకుండా ఈ ఇండస్ట్రీ నడవదు అనే గట్టి నమ్మకానికి ఇండస్ట్రీ కూడా వచ్చేసింది. కనుక ఈ సవాళ్ళు ఎదుర్కొంటుంది. కనుక దీనికి అంటే ప్రాక్టికల్ సొల్యూషన్ ఏమంటే
ప్రభుత్వం తన ఏలు పెట్టడం మానేయాలి. తనకెంత గర్వం ఉన్నా, తనకెంత శక్తి ఉన్నా, ప్రజలను ఈ స్పూన్ ఫీడింగ్ చేయడం మానేయాలి. ఇక్కడ పోండి, ఇక్కడ పెట్టండి, రేపు గ్రోత్ అవుతుంది, ఇక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుంది, ఇక్కడ పెట్టండి, ఇక్కడ రింగ్ రోడ్ వస్తుంది, ఇక్కడ పెట్టండి, తీసుకునేటప్పుడు చిల్లర రేటుకు తీసుకుంటా, అమ్మేటప్పుడు ఎక్కువ రేటుకి అమ్ముతా, అభివృద్ధి అంతా ఆ వైపే. ఇలాంటి చిల్లర చేష్టలు మానేయండి. మీరేమనుకుంటారంటే దీనివల్ల రియల్ ఎస్టేట్ సులభంగా పెరుగుతుందని. పెరగదు. ఎవరికి అందుబాటులో ఉంటుంది, ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది, వాడు పోయి ఫస్ట్ సెటిల్ అయిపోతాడు. అక్కడ సెటిల్ అయిపోయి రేట్లు పెంచేస్తాడు. రేట్లు పెంచేయంగానే పెంచిన రేట్లు కండ్ల ముందే పెరుగుతుంటే ఎవడు కొనడు. ఇది ఇండస్ట్రీలో ఉన్న ప్రాక్టికల్ లాజిక్. దీన్ని అందరూ విస్మరించారు. అందరూ టాప్ టు బ్యాట్. నువ్వు ప్రకటిస్తున్నావు అంటే ప్రకటించే అప్పటికే సిగ్నల్ పొంది వీళ్ళంతా పోయి అక్కడ సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి రేట్లు పెంచేస్తారు. అంటే ఇది రిగ్గింగ్కి ఈక్వల్. రిగ్డ్ రేట్స్లో ఎంతమంది కొంటారు? సామాన్యులు కొనారు. ఆ రిగ్గింగ్ కాస్త చల్లబడి ప్రాక్టికాలిటీకి వచ్చినాకనే మళ్ళీ మిడిల్ క్లాస్ మూవ్ అవుతుంది అక్కడ. అంతేగాని మీరు చెప్పిన 300%, 400%కి పోయి పడి ఎవడు కొనాడు. అంటే ప్రభుత్వం ఏలు పెట్టడం వల్ల ఇండస్ట్రీ మొత్తం సంకనాకిపోతుంది. ప్రాక్టికల్ వర్డ్స్ ఇది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము మా ఏలుతో వీళ్ళకంతా డైరెక్షన్ చూపిస్తున్నాం. మీ ఏలు ఎంత ప్రమాదకరమైందంటే మీ చూపుడు వేలు అక్కడ చూపించే లోపే ప్రజలు అక్కడ పోయి సెటిల్ అయిపోయి, అంటే డబ్బున్న వాళ్ళు అది కొననీయకుండా వాళ్ళే చేస్తున్నారు. అంటే మీ పర్పసే డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ప్రభుత్వానికి రెండో థింగ్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ ల్యాండ్స్ కొని పెట్టుకోవడము ముందే, అయినాక పాలసీ తీసుకురావడము, క్విట్ ప్రోకో కామన్ అయిపోవడము, డబ్బులున్న వాడికే పల్లీలు పుట్నాలలాగా 50 ఎకరాలు పంచిపెట్టడము, వాడక్కడ ఒక శంకుస్థాపన చేయటమే లేదు, అయినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని శంకుస్థాపన చేయించటం. ఇప్పుడు మొన్ననే శ్రీధర్ బాబు చెప్పే వారం లోపల అందరు శంకుస్థాపన చేయాలి, ఫార్మా 50 ఎకరాలు ఇచ్చినాం కదా, ఒక్కడు రాలే. అంటే వీళ్ళని ఎవ్వరు నమ్ముతలేడు. కనుకనే హైదరాబాదు కుంటుపడుతుంది. నేను ఇవాళ స్పష్టంగా చెప్పిన మీకు, హైదరాబాదు కుంటుపడడానికి కారణాలేమి? ప్రభుత్వాలు మొన్నటి వరకు హై రైజ్ బిల్డింగ్ నామ్స్ని విస్మరించి అందరికీ వాటర్ కనెక్షన్స్ ఇచ్చినాయి. మొన్న ముంబైలో జరిగిన విషాదాన్ని చూసి నేర్చుకొని ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ మేము మీకు నల్లా కనెక్షన్స్ ఇయ్యము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కంపల్సరీ. నేను ప్రాక్టికల్ చెప్తున్నా, ఒక 30-40 అంతస్తుల హై రైజ్కి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏమైనా పనికొస్తాయా? పనికిరావు. హార్డ్లీ 3-4 డేస్లో ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే వాటర్ రిక్వైర్మెంట్ అంత విపరీతంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆకులు కాలినాక ఇది పట్టుకోవడం. ప్లస్ మీరు ఒకటి గమనించాలి, మొన్న వెనిజువేలాలో చూస్తే 10 అంతస్తులు 15 అంతస్తుల భవనాలు పేకమైళ్ళలా కూలిపోయాయి. హైదరాబాదులో అనుకోకుండా ఆ రిక్టర్ స్కేల్ పై లేదా తక్కువ రిక్టర్ స్కేల్ పై కూడా భూకంపం వచ్చిందంటే మన వెనిజువేలాలో ఎలా కూలిపోయాయో అలాగే కూలిపోతాయి. అంటే ఈ భయం ఇప్పుడు నెలకొంటుంది. ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్సా మనవి అంటే కానే కావు. ఒక భూకంపం, సామాన్యమైన 5 రిక్టర్ స్కేల్లో వచ్చే భూకంపం కూడా మన బిల్డింగ్స్ తట్టుకోలేవు. ఒక చిన్న క్రాక్ వచ్చినా ఆ 30 అంతస్తుల బిల్డింగ్ ఎప్పుడైనా కుప్పకూలవచ్చు. ప్రతి ఒక్కటి మనము చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఈ పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాము, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీపై భారం పడుతుంది. రేపు ఎలక్ట్రిసిటీ స్లాబ్ ఛార్జెస్ చేంజ్ అయితే మీరు ఒక పెద్ద హైరైజ్లో ఉంటే మీ ఎలక్ట్రిసిటీ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ అంత కాస్ట్లీ అయిపోతాయి.
అంటే ప్రతి ఒక్కటి పెద్ద సవాలుగా మారబోతుంది. మీకు అది ఒక పెద్ద సవాలా అనుకునేవి అతిపెద్ద సవాలుగా మారిపోతున్నాయి. కాబట్టి కాబట్టి ప్రభుత్వాలు కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఏదో ఒక ప్రమాదం జరిగినాక తూతూ మంత్రంగా వాగటం విడిచిపెట్టి అసలు నేషనల్ బిల్డింగ్ నార్మ్స్, ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ బిల్డింగ్స్, సెల్ఫ్ సస్టైనింగ్ బిల్డింగ్స్, గ్రీన్ బిల్డింగ్స్, ఇవన్నీ ఆలోచించాలి. నేను మ్యాన్హాటన్ చేస్తా, నేను న్యూయార్క్ కడతా, మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ఆర్థిక స్థితి ఏముంది, చదువు యొక్క ప్రాధాన్యత ఏముంది, చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏముంది, ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒకచోట మ్యాన్హాటన్ కడతా, న్యూయార్క్ కడతా, డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెడతా, దాదాపు చదువుకు అంటే విలువలేని ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయి. కానీ ఒక్కొక్కడు ఎక్కడో పోయి కేంబ్రిడ్జో ఏదో బ్రిడ్జు ఫారెన్లో చదువుకొని వచ్చిండు, ఒకడేమో చదువుకొని నాకు ఇంగ్లీష్ రాకపోయినా నేను ఎక్కడైనా పోయేస్తా, ఎంత చలినైనా తట్టుకుంటా అని పోయొచ్చిండు. అంటే మన దౌర్భాగ్యమో దురదృష్టమో ఏమో మనం భరించాల్సిందే. కానీ ప్రజలన్న ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుంటారని మీ అందరికీ హెచ్చరికగా ఈ వీడియో చేస్తున్నా. ప్రభుత్వాలు ప్రజెంట్ పరిస్థితిలో ఏలు పెట్టకపోవటం చాలా మంచిది. అభివృద్ధికి రోడ్లకు మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీ ముదనష్టపు ఏలును కొద్దిగా మడిచిపెట్టుకుంటే హైదరాబాద్ తన దారిని తానే వెతుక్కొని స్లోగా స్టడీగా మిడిల్ క్లాస్కి అవకాశం వచ్చే ప్రైజెస్ వచ్చి తన దారి తానే చూసుకుంటుందని నేను చేతులెత్తి మరి ఈ ప్రభుత్వానికి, పొలిటీషియన్స్కి సవినయంగా మనవి చేసుకుంటున్నా. నమస్కారం.